ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అదరగొడుతోంది. గ్రూప్ స్టేజ్లో వరుసగా 3 మ్యాచ్ల్లో గెలిచి టాప్ పొజిషన్లో నిలిచింది. దాంతో సెమీఫైనల్లో దూసుకుపోయిన భారత జట్టు ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ మార్చి 4న దుబాయ్లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. మధ్యాహ్నం ఈ మ్యాచ్ స్టార్ట్ కానుంది. సెమీఫైనల్లో గెలిస్తే టీమిండియా ఫైనల్లోకి దూసుకుపోతుంది. ఇటీవల ఆస్ట్రేలియా, ఇండియాకు మధ్య హోరాహోరీగా మ్యాచ్లు జరుగుతున్నాయి. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయి కప్పును కోల్పోయింది. ఇప్పుడు ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం రోహిత్ సేనకు లభించింది. ఈ మ్యాచ్లో గెలిస్తే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి టీమిండియా అడుగుపెట్టనుంది. కాబట్టి ఆల్రౌండర్ ప్రదర్శన చేసి ఈ మ్యాచ్లో ఘన విజయం సాధించడం రోహిత్ సేనకు చాలా ముఖ్యం. ఇక సెమీఫైనల్ మ్యాచ్కి టీమిండియా తుది జట్టు చూస్తే రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, జడేజా, పాండ్యా, షమి, వరుణ్ చక్రవర్తి, కేఎల్ రాహుల్ లేదా రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్ లేదా హర్షిత్ రాణా ఉండే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్ ప్లేస్లో పేసర్ హర్షిత్ రాణాను తీసుకునే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్ వికెట్లు పెద్దగా తీయలేకపోతున్నాడు. అందులోనూ పరుగులు కూడా భారీగా ఇస్తున్నాడు. ఇక హర్షిత్ రాణా మిడిల్ ఓవర్స్లో కంట్రోల్ చేయడమే కాకుండా వికెట్లను కూడా అందిస్తున్నాడు. సెమీఫైనల్ మ్యాచ్ కాబట్టి హర్షిత్ రాణాను తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇక వికెట్ కీపర్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ ప్లేస్లో రిషబ్ పంత్ని కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కేఎల్ రాహుల్ 3 మ్యాచ్ల్లో బ్యాటింగ్కి వచ్చినా కూడా పెద్దగా స్కోర్ చేయలేకపోయాడు. ఇక న్యూజిలాండ్ మీద కష్టాల్లో ఉన్న భారత జట్టును ఆదుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కేవలం 22 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక కీపింగ్లో కూడా కొన్ని క్యాచ్లు డ్రాప్ చేయడం, స్టంపింగ్ మిస్ చేయడం లాంటివి జరిగాయి. కాబట్టి ఆసీస్ మీద మంచి రికార్డున్న రిషబ్ పంత్ని తుది జట్టులో తీసుకునే అవకాశం కూడా ఉంది. మరి ఈ 2 మార్పుల్లో రోహిత్ సేన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే టీమిండియా మొదట బ్యాటింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది. దుబాయ్ పిచ్ స్పిన్కి ఎక్కువగా అనుకూలంగా ఉంది. కాబట్టి మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేస్తే ఆ తర్వాత బౌలింగ్లో ఆసీస్ని కట్టడి చేయొచ్చని రోహిత్ సేన భావిస్తోంది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కేవలం 249 పరుగులను టీమిండియా డిపెండింగ్ చేసుకుంది. స్పిన్నర్లు అద్భుతంగా ప్రదర్శన చేసి విజయాన్ని అందించారు. సెమీఫైనల్లో కూడా భారీ టార్గెట్ను ఆసీస్ మీద ఉంచి ఆ తర్వాత బౌలింగ్లో కట్టడి చేయాలని టీమిండియా భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా టాప్ ఆర్డర్ రాణించడం చాలా ముఖ్యం. ఈ టోర్నీలో కోహ్లీ, గిల్ సెంచరీలు చేసినప్పటికీ న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఇద్దరు విఫలమయ్యారు. తక్కువ స్కోర్లకే ఇద్దరు ఆటగాళ్లు అవుట్ అయ్యారు. వీరు సెమీఫైనల్లో భారీగా పరుగుల వరద పారిస్తేనే టీమిండియాకు భారీ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. మరి శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ ఆసీస్ మీద తమ బ్యాట్ని చులిపిస్తారా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇక ఈ టోర్నీలో 3 మ్యాచ్ల్లో కూడా కెప్టెన్ రోహిత్ శర్మ పెద్దగా ఆకట్టుకోలేదు. మొదటి మ్యాచ్లో 40కి పైగా పరుగులు చేసినప్పటికీ ఆ తర్వాత జరిగిన 2 మ్యాచ్ల్లో కూడా రోహిత్ విఫలమయ్యాడు. కాబట్టి సెమీఫైనల్లో అయినా రోహిత్ శర్మ బ్యాట్ నుండి భారీగా పరుగులు రావాలి. ఆసీస్ మీద ఎదురుదాడికి దిగితే ఖచ్చితంగా రోహిత్ శర్మ భారీ స్కోర్ చేయగలడు. మరి సెమీఫైనల్లో ఈ టాప్ ఆర్డర్ ఎలాంటి ప్రదర్శన చేస్తుంది అన్నదానిపై టీమిండియా విజయ అవకాశాలు కూడా ఆధారపడి ఉన్నాయి. ఇక శ్రేయస్ అయ్యర్ ఫామ్లో ఉండడం టీమిండియాకు కలిసి వచ్చే అంశం. అతను అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో రాణిస్తూ టీమిండియాకు మిడిల్ ఆర్డర్లో సపోర్ట్గా ఉంటున్నాడు. ఇక సెమీఫైనల్లో కూడా అలాంటి ప్రదర్శన చేయాలి. ఇక హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ బ్యాటింగ్లో కూడా సత్తా చాటుతూ ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తున్నారు. ఇక టీమిండియా మార్పులు చేయాలనుకుంటే కేఎల్ రాహుల్ ప్లేస్లో రిషబ్ పంత్ వచ్చే అవకాశం ఉంది. ఆసీస్ మీద మంచి రికార్డున్న రిషబ్ పంత్ ఒకవేళ తుది జట్టులోకి వస్తే ఎలా ఆడతాడు అన్నది చూడాలి. ఒకవేళ రాహుల్ మాత్రమే కొనసాగిస్తే సెమీఫైనల్లో అయినా భారీ స్కోరు చేయాల్సి ఉంటుంది. ఇక జడేజా కూడా బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా రాణించాలి. ఇక టీమిండియా బౌలింగ్లో పటిష్టంగా కనిపిస్తోంది. షమి వికెట్ తీయిపోయినప్పటికీ భారీగా పరుగులు ఇవ్వకుండా కంట్రోల్ చేస్తున్నాడు. టీమిండియా 3 స్పిన్ బౌలింగ్తో అటాక్ చేసే అవకాశం కనిపిస్తోంది. టీమిండియా స్పిన్ విభాగం చాలా పటిష్టంగా కనిపిస్తోంది. వీళ్లకు తోడు హర్షిత్ రాణా, షమి, పాండ్యా గనక పేస్తో రాణిస్తే ఆస్ట్రేలియాకు కష్టాలు తప్పవు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ కూడా భారీ టార్గెట్ను చేసి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. కాబట్టి ఆస్ట్రేలియాను సెమీఫైనల్ లాంటి పెద్ద గేమ్లు ఓడించాలంటే టీమిండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేయాలి. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో జరిగిన ఓటమికి ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో ప్రతీకారం తీర్చుకోవాలి. మరి టీమిండియా ఆసీస్ మీద ఘన విజయం సాధించి